అన్నీ సెట్ అయినాయి కదా బాగానే. అయినా బాగానే ఉంటుందిలే, ఇంకా మనకన్నా ఎవరుంటారు సూపర్గానే. అత్తయ్య గారండి కూర్చున్నారండి, ఆశీర్వదించండి అత్తయ్య గారు. నువ్వు నన్ను ఎంత కష్టపెట్టావు. ఇవాళ నుంచి అత్తగారేంటో చూపిస్తాను. ఇవాళ నువ్వు నా చేతిలో చచ్చావే. ఏంటి ఎప్పుడు వచ్చింది ఏంటి? అత్త రా లోపలికి రా. అమ్మా ఎలా పడాలో ఏంటో. నా మనవరాలు ఎలాగైనా గొప్ప కొంపకొంది అయితేని. అమ్మమ్మ ఎలాగున్నావే? నాకే నిచ్చేపలాగా ఉన్నాను. నేను ఎందుకు పిలిచాను తెలుసా? నేను ఎంత బాధలో ఉన్నాను తెలుసా? అప్పుడు ఏమోనవుడే అయ్యి బాబు ఇంకా ఆపమ్మ ఎదవుకోలో. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య నేను ఎదురు చెయ్యాలన్నమాట. నా పెద్దరికం వాడేసి వేస్తాను కదా ఐడియాలు, చెప్తాను. ఎలా రావే నువ్వు మళ్ళీ వెనక్కి? నేను ఏం చెప్పాను నువ్వేం చెప్తావో? ఏమైంది అత్తయ్య గారు? నేను చెప్పింది కాపీ, నువ్వు టీ ఎట్టుకొచ్చావు. నువ్వు చెప్పింది నువ్వు తెచ్చింది నేను తాగేయాలి, అంతేనా? మీరెట్ట ముసలాళ్ళు అయ్యారండి బాబు, సాధించి తిట్టండి. లేకపోతే నా మనవరాలు ఫోన్లో పని చేయనంటే దాన్ని అంత చూస్తావా నువ్వు? నీ అంత చూస్తాను ఇప్పుడు నేను. నేనంటే అంటూ చూపెడతాను నీకు. అట్రా కాపీ. అమ్మమ్మ అప్పుడు లేస్తావు నువ్వు? ఇప్పుడేంటే నేను ఎప్పుడు 4:30కే లేచేస్తాను, నాకు నిద్ర అట్టదు కదా. నువ్వు 10 అయిపోయిందా అప్పుడేని? పడుకో అలాగా 10-11 తింటాక లెక్కో. సర్లే లేచావు కదా ఎలాగోని. ఆఫీస్కి వెళ్ళిపోయావా? ఆఫీస్కి ఎందుకు ఇప్పుడు? ఆఫీస్కి ఏంటి పిచ్చి మొక్కందానా? మీ అత్తగారితో పడతావేంటి? మీ అత్తగారితో పడలేవు. నువ్వు శుభ్రంగా ఆఫీస్కి పో. నీకు అర్థమవుతుంది అసలు? నువ్వు బాగానే చెప్పేస్తావు ఆఫీస్కి వెళ్ళు మీ అత్తగారితో పడలేవని చెప్పి. నేను ఎన్ని రోజులని వెళ్తాను, ఎన్ని రోజులను తప్పించుకుంటాను ఆవిడ దగ్గర నుంచి. నిన్ను పిలిపించింది ఏదో సాల్వ్ చేస్తావని, నన్ను ఆఫీస్కి పంపుతావని కాదు. నీకు అదే తెలుసు మీ అమ్మమ్మ గురించి. నా సంగతి వెళ్దా నీకు? నువ్వు ఆఫీస్కి వెళ్ళిరా, వచ్చేటప్పుడు నేను సెట్ చేస్తాను కదా మీ అందరు. నేను వెళ్ళు నువ్వు, అంతేనంటావా? సర్లే నీ మాట మీద నమ్మకంతో వెళ్తాను ఆఫీస్కి. ఏదో సెట్ చేయవే బాబు, నీకు దండం పెడతాను, పడలేకపోతున్నాను. ఇక మొదలెడదామా? అదేగండి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నానండి. ఎంత బాగా రెడీ అయ్యి వెళ్తుందో. అమ్మమ్మతోని జాగ్రత్త అండి. ఏం చేస్తుందో ఏంటో మా అమ్మమ్మ. అమ్మమ్మతో జాగ్రత్త అంటున్నావేంటే? అయ్యా అమ్మమ్మతో జాగ్రత్త అన్నానండి. అమ్మమ్మ గారిని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నానండి. దాంతో మీకే అర్థమవుతుంది. నేను వెళ్తున్నానండి ఆఫీస్కే. ఎంత బాగా రెడీ అయ్యి వెళ్తుందో. అమ్మయ్య ఇది వెళ్ళింది. నా కోళ్ళు ఏం చేస్తుందో చూస్తాను ఆగు. అమ్మ లేచిందా ఇది? వెళ్ళింది నా మనవరాలు ఆఫీస్కి. ఇది ఎక్కడుందో? అయ్య బాబోయ్ ఏంటే కోళ్ళ ఓ కూర్చుని సీరియల్ చూసేస్తున్నావు? రండి అత్తయ్య గారు రండి, కూర్చోండి. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. నేను కూర్చుంటానులే. ఏంటో అత్తగారు వచ్చిన దగ్గర నుంచి ఈ మధ్య లెగడమే మానేశారు. అత్తగారు పక్కన కూర్చుంటున్నారు ఏంటో మరి. పోన్లే ఆ మాత్రం భయం అన్నా ఉంది నీకు. కంగారు అడకలే, కూర్చో. ఏం సీరియల్ చూసేస్తున్నావు? పని పాట ఏమీ లేదా నీకు? ఇప్పుడు దాకా లేదండి, ఇప్పుడు మీరు వచ్చారు కండి, చెప్పండి. నాకే డైలాగ్ వేసేస్తుంది, చెప్తాను. పొద్దునుంచి లేచాను, నా టీ చుక్క నేనే పెట్టుకున్నాను. ఏమన్నా టిఫిన్ ఉంటే పట్టురా వెళ్ళి టిఫిన్ తిని పెడతాను. ఏ రకం పడితే ఆ రకం వండేకు. పొద్దున్నే నేను ఏది పడితే అది తిన్నాను. ఏం టిఫిన్ చేసుకురమ్మంటారండి? అది కూడా నేనే చెప్పాలా? సరే అయితే పూరీ చేసుకురానండి. పూరీ పెడతావా నాకు? పూరీ పెట్టేసి నా కొలెస్ట్రాల్ బాగా పెంచేసి నన్ను పైగా పెద్దాం అనుకుంటున్నావు అనమాట నువ్వు ఆనందపడిపోవడానికి. అలా అంటారేంటి? పోనీ అట్టయితే మైసూర్ బోండా వేసుకురానా? బోండాలు ఎత్తావా? బోండాలు ఇప్పటికే బోండంలాగా ఉన్నాను. ఇంకా బోండాలు కానీ తిన్నాను అనుకో అయ్యి బాబోయ్. సరే ఇడ్లీ వేసుకురానా? పోనీ ఇడ్లీ వేస్తావా? ఇడ్లీ అసలు గొంతు దిగుతుందా? ఇక్కడికి వెళ్ళిందంటే గొంతు అడ్డుపడిపోతే తెలుసా? ఇడ్లీ అంటే నాకు చాలా చిరాకు అసలు. పోనీ అట్టయితే మినప దోశ వేసుకురానా? దోశ వేస్తావా? మీ మామగారు పెళ్ళైన దగ్గర నుంచి దోశ వేసేడుతున్నాను. నాకు చాలా చిరాకు వేస్తాడు అసలు, నచ్చదు నాకు దోశ. మరి అట్టయితే ఇంకేం చేయమంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఇంకేం చేయమంటారు? ఎక్కడ దొరుకుతున్నారు అసలు మీరు? అంటే అత్తగారికి ఏం టిఫిన్ పెట్టాలో కూడా తెలదు మీకు. అది కూడా అత్తగారే చెప్పాలి. మా ఐదారు సంత అడుగు తిరు. అత్తగారికి ఏం టిఫిన్ పెట్టాలో కూడా తెలదనమాట ఈ కాలం కోళ్ళకి. అయ్యి బాబోయ్ మా ఐదారు సంత ఈ విషయం కూడా నేనే చెప్పి చేయించుకోవాలా? నాకు టిఫిన్ కూడా ఇంటి పెట్టి వాళ్ళేరమ్మ ఇంట్లోనూ. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్.
అయ్య బాబోయ్, నేను మా కోళ్ళకి పని చెప్పాను కానీ ఇంత టార్చర్ పెట్టలేదు బాబోయ్. సరే ఏం చేయమంటారు అత్తయ్య గారు? చెప్తే నాకు అన్నీ నేనే ఆడాలి కదా. మంచిగా పెసరట్టు వేసుకురా. పెసరట్టులోనంట ప్రోటీన్ ఉంటుందంట. మొన్నే నా మనవరాలు చెప్పింది ప్రోటీన్ తింటే చాలా మంచిదంట. అందుకే పెసరట్టు వేసుకురా. ఎలాగ పడితే అలాగే వేసేయకు, దోరగా వేయాలి. అంతంత పిండి వేసేయకూడదు. ఇంత పిండి వేసి బాగా బాగా తిప్పేవనుకో ఏగుతుంది. ఇంత నెయ్యి చుక్క ఎక్కువ వేయకు, మళ్ళీ కొలెస్ట్రాల్. ఇంతే వేసి ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు అన్నీ వేసామనుకో పైత్యం కూడా పోద్ది, ఆరోగ్యానికి చాలా మంచిది. వెళ్ళి వేసుకురా. సర్లేండి వేసుకొస్తాను. అమ్మో ఇప్పటికే 80 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెప్పటికి ఆరోగ్యం హెల్త్ అని అంటుంది. ఇంకా ఎన్నాళ్ళు ఇసుకించాలో. వాళ్ళ ఎక్కడ ఉన్నావు? వస్తున్నాను అత్తయ్య. అమ్మ బాగా వేసావు కానీ పెసరట్టు. నేను ఇంక తానం చేసి వస్తాను. నిన్న బట్టలు ఉతకమన్నాను కదా, చీర ఉతికేవా? ఉతకలేదు అత్తయ్య, వాషింగ్ మిషన్లో వేసాను. వేద్దామని అన్ని రెడీ చేశాను. అమ్మో అమ్మో, అత్తగారంటే మాట అంటే నీకు అది గౌరవమే లేదు. నేను ఉతకమంటే వాషింగ్ మిషన్లో వేస్తావా? వాషింగ్ మిషన్లో వేస్తే నా చీర అంతా నాశనం అయిపోతుంది తెలుసా. వాషింగ్ మిషన్లో వేస్తే ఏం పాడవు, బాగానే ఉంటాయి. ఏంటి అత్తగారికి ఎదురు సమాధానం కూడా చెప్పేస్తున్నావా? నేను అన్నదానికి ఇది కాదు అది కాదు అనుకుంటానే. నేను అసలు వాషింగ్ మిషన్లో చీర వేస్తే కట్టనంటే కట్టినా చీర, నా చీర అంతా పాడైపోద్ది. లెగ్గు బగ్గీటట్రా. అమ్మో వెళ్ళి బగ్గీటట్రా. బయట ఉతకాలి మంచిగానే, ఇలా గట్టిగా బాధేస్తే చీర బాగుంటది. లెగ్గు నడు. ఏంటి వెళ్ళిపోతున్నావు ఊపుకుంటానే? అత్తగారి చేతిలో పేటెట్టుకెళ్ళవా? ఇది ఎవడు అట్టుకెళ్తాడు? సరే ఇవ్వండి. అన్నీ చెప్పాలి. చెయ్యా చెయ్యి నేనే కడుక్కోలే, తప్పదు కదా. ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళు బయలుదేరి. ఇంకా సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఆగు, డోర్ వేస్తున్నావా? ఎలా ఉతుకుతున్నావో చూడొద్దేంటి? మొదలెట్టు. బాగా కుర్చీలు ఎట్టాలి, ఎత్తి బాగా గుంజాలి. అలాగని అంచు ఎక్కడన్నా అలాగనివ్వకో. అంచు నలిగిందనుకో ఇదంతా పోద్ది మంచిగానే. ఇగో ఇదంతా చూడు, ఎక్కడెక్కడ మరకుందో నీట్గా చూసి ఉతకాలి. అంతేగాని ఏదో ఉతకమంది అత్తగారు నువ్వు ఉతికేయడం కాదు, అర్థమైందా? సరేలే, నేను నీకు ఎట్ట కావాలంటే అట్ట ఉతుక్కొస్తాను కానీ వెళ్ళండి. ఎందుకు ఈ చలిలో బయట లోపలికి వెళ్ళండి. చలి వచ్చేస్తుంది. నువ్వు తొందరగా ఉతికేసి వచ్చేయక్కర్లేదు, మెల్లిగా ఉతుక్కునిరా. లాస్ట్లోని ఇంత నీరు ముందు ఎడతారు, నీలంగా ఉంటది. అది ఎట్టేసి మంచిగా గెంజి ఎట్టామనుకో తల మెరిచిపోద్ది. నేను మా కోడలతో ఉతికిద్దాం అనుకున్నా, ఇవాళ నాతో ఉతికిస్తుంది. అయినా ఇట్ట ఉతుకుతాం కష్టమే. ఆ వాషింగ్ మిషనే బెటరు. ఆ పాప మీదో దాని మీదే పోద్ది. మళ్ళీ ఎలా ఉతికింది అలా ఉతికింది అని మత్తగారు నన్ను సంపుకు తినే కాడికి అదే బెటర్. ఇది రియలైజేషన్. ఇది అప్పుడే వచ్చేసింది. ఏంటే కోళ్ళ అప్పుడే ఉతికేసావా? అయ్యో అప్పుడే ఏంటి అత్తయ్య, ఇప్పుడు గంట సేపటి నుంచి ఉతికి ఆరేసి నా చేతులంతా నొప్పి వచ్చినాయి. గంట అయిపోయిందని ఉతికి ఏంటో ఇలాగెళ్ళావు అలాగొచ్చావు. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. అయినానే ఎప్పుడు నా పక్కన కూర్చోవడం తప్ప నీకు పని ఏమీ లేదు. పొద్దునుంచి ఏం పని చేస్తున్నావు నువ్వు? వస్తున్నావు నా పక్కన కూర్చుంటున్నావు, వస్తున్నావు పక్కన కూర్చున్నావు, లేకపోతే టీవీ చూస్తున్నావు ఆ రిమోట్ వేసుకుని. ఏం పని చేయట్లేదు. ఆ చీర ఆరిందేమో చూసి ఐరన్ చెయ్యి. ఆ తర్వాత ఇందాక నడుస్తున్నాను, కాళ్ళు అంతా నల్లగా అయిపోతున్నాయి. అసలు ఎప్పుడు తుడిసేవో ఏంటో మరి. అదేంటి అత్తయ్య, నేను వారానికి ఒకసారి తుడుతానే ఉంటాగా. వారానికి ఒకసారి తుడిచేస్తున్నావా? ఏమన్నా పద్ధతున్న కోళ్ళ చేసి పనిలేనా అయ్యి? వారానికి తుడుతారా? వారానికి ఒకసారి తుడుతున్నానంటేనే నువ్వు ఎట్లా అంటున్నావు అత్తయ్య? అదే మీ మనవరాలు అయితేనా నెలకు ఒకసారి కూడా తుడవదు. అంతేగా అంతేగా. ఇప్పుడు నా మనవరాలతో వాదవేస్తున్నావు నువ్వు. అది ఎంత చిన్న కూసది నా మనవరాలు. దానికి ఏం తెలుస్తుంది? దానికి అసలు పొద్దున్నే 6ంటికి లెగాలని కూడా తెలదు పాపం. 10 దాకా అలా పడి ఉంటుంది. దానికి ఏం తెలుస్తుంది? ఏమి తెల్ల పిల్ల. ఇంక ఇల్లు ప్రతిరోజు తుడాలని ఎవరు చెప్తారు దానికి? నీకంటే పెద్ద దిక్కు నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. వెళ్ళు ప్రతిరోజు పొద్దున సాయంత్రం తుడాలి. నాడు లేగు. అయ్యేలాగా పడిపోతుంది. నా కోడలు కూడా నన్ను ఇట్టాగే అనుకుందో ఏమో అసలు. వీడియోలు చాలా బాగా చేస్తున్నా మనవరాలు. ఎంత అయింది టైము? అయ్య బాబాయ్ చాలా టైం అయిపోయింది. ఎలాగైనా ఒకే చోట కూర్చోవాలంటే ఎంత కష్టమో. పనులు చేసుకునే వాళ్ళకి ఎంత ఈజీయో. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇంకా అన్నం వండుతున్నానని పిల్లలేదు.
ఎక్కడ పని ఉంటే అక్కడే ఆగిపోద్ది ఇది. ఏ పని తిన్నగా రాదు. అమ్మ ఇల్లు తుడిసిందా ఇది కొంప అంతానే. అమ్మ బాగానే తుడిసినట్టుంది కొంప అంతానే. అయ్యి బాబోయ్ జుట్టు అంతా ఇక్కడే పాడేసిందమ్మోయ్. ఎక్కడున్నావు కోళ్ళ? ఇలారా, ఇలాగరా. ఏమైందండి? ఏమైంది? ఇలాగరా, ఇల్లంతా తుడిసేవా? తుడిచాను, బాగా తుడుచుకొచ్చానుగా. నీ ముఖం కనపడేలాగా తుడిసేవా నీట్గానే? బాగానే తుడిచాను అత్తయ్య. నా ముఖం తుడిసేవు. ఇలాగ చూడు, ఇలా చూసావు ఇక్కడ. ఏముందండి అక్కడ? అంటలేదండి నీకు, నాకే అంటుంది. ఇగో ఎంటికలు చూడు, 2 ఎంటికలు ఉన్నాయి ఇక్కడ. అంటలేదా నీకు? చూడు 2 ఎంటికలు. కాపాడతలేదండి. ఇగో మీరు నడుతున్నప్పుడు పడిపోయినాయేమండి, ముసలాళ్ళకి జుట్టు ఊడిపోద్ది కదా. అంటే ఇప్పుడు నేను పొండు ముసలిదాన్ని, నువ్వు 16 ఏళ్ళ పొడుచుదారని ప్రపంచానికి చెప్పాలి నువ్వు. అందుకే కదా అలాగే అంటున్నావు. ఆయన మాటకి మాటకి సమాధానం చెప్పేస్తున్నావు నువ్వు, ఎదురు సమాధానం. నా కొడుకు ఇలా తయారు చేసాడు నిన్ను. చెప్తానాడు పని. నువ్వు మర్యాదగా వెళ్ళి చీపురెట్టుకునేదంతా చూడు నీట్గా వెళ్ళు. అసలు భయం ఉండలేదు అత్తగారంటేని ఈ కాలం పిల్లలకి. అమ్మో మా అత్తగారు గయాల గంపలాగా పడిపోతుంది. కానీ అమ్మో ఈ బాధ మా కోడలు ఏమనుకుందో నన్ను గురించి. ఇక నుంచి మా కోడలు నేను శుభ్రంగా చూసుకోవాలి బాబోయ్. ఈ టార్చర్ పడలేము మనం. అమ్మయ్య ఇంట్లోకి వచ్చాను. ఎలాగుంటుందో ఏంటో. మా అమ్మమ్మ ఏదో చేసేస్తానంది. ఏం చేసిందో ఏం తెగొట్టిందో. ఉన్నదాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు ముసలిది. ఇడు ఇక్కడే కూర్చుని ఉందేంటి? మళ్ళీ మొదలు నా పని. అత్తగండి టీ తాగుతున్నారండి? అవునమ్మా టీ తాగుతున్నా. ఆఫీస్లో లేట్ అయిపోయింది అత్తగండి బాబా. మేనేజర్ చంపేశారండి. ఇంకా వచ్చి గమ్మును వంట చేద్దాం ఉన్నాను కండి, అసలు అవ్వలేదండి బాబు. నేను ఇప్పుడు వెళ్ళి చేసేస్తానులేండి వంట. ఆగాగు, ఆఫీస్లో ఇప్పుడు దాకా పని చేసి వచ్చావుగా, ఏం చేస్తావులే, నేను చేసేసానులే వంట, కూర్చో. మీరు చేయండి అత్తగండి. అవునమ్మా. బాబోయ్ అత్తగండి ఎంత మంచి పని చేశారండి. ఏంటండి బాబు ఇంత మార్పు? నా కష్టాన్ని గుర్తించి నా కోసం వంట చేస్తారండి మీరు. దేవుడున్నారా? ఏం లేదమ్మా, అత్తగారు చెప్పిన ప్రతి పని కొంచెం కష్టం అనిపించిద్ది. కాకపోతే ఏంటంటే అలా చేసుకుంటే బాగుంటుందిలే అనేమో మేము చెబుతాము, అదేమో మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించిద్ది. అది నాకు అర్థమైందిలే అమ్మ ఇప్పుడు. అందుకనే కొంచెం అక్కడ చేసి ఇక్కడ చేసి ఎక్కడ ఇబ్బంది పడతావులే అని నేను వంట చేసేసానులే అమ్మ, కూర్చో. అలాగే అత్తగండి. నిజమేలండి. అంటే మీరు చెప్పింది మాకు చేయాలనిపించదండి. ఇప్పుడు ఆ ఇల్లు తుడు ఈ తుడు అని చేయాలనిపించదండి. కానీ మీకున్న బలంగానే మేము లేవండి బాబు. అప్పుడు కూరలో మరి లేకపోతే ఆ తిండో ఏమో తెలియదు, కానీ మీరు చేసినంత పని చేయలేకపోతున్నామండి. చేయలేక అయ్యి బాబు ఇన్ని పనులు చెప్తున్నారేంటి, ఇన్ని వంటలు వండుతున్నారేంటి అని బాధ వచ్చేద్దండి మాకు. అవునులే అమ్మా, నాకు అది అర్థమయ్యింది. మీ జనరేషన్కి తగ్గట్టుగా మీరు చేసుకోండి, మా జనరేషన్కి తగ్గట్టుగా మేము చేసుకుంటాము. ఏదైనా ఇద్దరం కలిసి చేసుకుంటే బాగుంటుందిలే అమ్మా. నిజమేండి అత్తయ్యండి. మేము అదే అనుకుంటున్నామండి. అంటే చేయలేకనండి ఈ కష్టాలన్నీ. మీరు పాపం ఈ 2 జనరేషన్ మధ్య నలిగిపోతున్నారండి. మీది ఇంకా చాలా బెటర్ అండి. మీ అత్తగారు మాట విన్నారు, మీ మాట మేము వినాలనుకుంటున్నారు. మా దరిద్రం ఏంటంటేనండి, ఇప్పుడు మా పిల్లలు వాళ్ళ మాట మేమే వినాలండి. అత్తగారండి మీ మాట మేమే వినాలండి. అమ్మ నాన్న అండి వాళ్ళ మాట మేమే వినాలండి. ఓ ఇని ఎండలోనే చచ్చిపోతున్నామండి బాబు. ఫోన్లండి మీరన్నా అర్థం చేసుకున్నారు. మీకు కూడానండి అందరికీ అర్థమైంది కదా. అత్త కోడల్లో ఏదో ఊరికే మాట అనుకుంటారు కానండి, ఒకరి మీద ఒకళ్ళు ఎందుకు ఉండదండి. సరదాగా కలిసి చేసుకున్నాం అనుకోండి, ఇద్దరికి ఈజీగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏదో మనం డామినేట్ చేసేయాలని కాదు, వాళ్ళ అత్తగారు అలా చేయించారు కదండి. ఇప్పుడు టేబుల్ ఇలాగ ఉందనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, ఆరే పొద్దున్న చేసుకుందామని అనిపించదు కదా. మనకేమో ఒక పని చేయగానే నీరసం వచ్చేది. వాళ్ళు అలా కాదు, 10 పనులు ఒకేసారి చేసేవారు. అలాగే మనం కూడా చేయాలనుకుంటారు అంతే. ఇది ఉందనుకో, తుడిచేయి ఇదిగో ఇక్కడ కనబడుతుంది అక్కడ కనబడుతుంది అలాగే అంటారు. అదే మన అమ్మ ఉందనుకోండి, మనం చేయమా అలాంటివన్నీ పట్టించుకోకుండా మంచిగా అత్త కోడలందరూ కలిసి ఉండండి మాకులాగా. సో మేమైతే ఎపిసోడ్ ముగించేస్తున్నామండి. ఇంకా అత్త కోడలందరికీ బాయ్ బాయ్.